తాజా అంశాన్ని చూస్తున్నాం. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి హారిక 4 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుపడ్డారు. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి హారిక 4 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. భవనం అనుమతుల కోసం లంచం డిమాండ్ చేశారు హారిక. పట్టణ ప్రణాళిక అధికారిని ఏసీబీ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి హారిక 4 లక్షలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, టౌన్ ప్లానింగ్ అధికారి పట్టుబడ్డంపై తాజా సమాచారం ఏంటి? నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లాన్ అధికారిగా పనిచేస్తున్న హారికను ఈ రోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఒక భవనం అనుమతుల కోసం చెప్పి ఆ భవనం అనుమతులు ఇవ్వడానికి ఆమె లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే బాధితులు ఇటు ఏసీబీకి సంప్రదించగా ఈ రోజు ఏసీబీ అధికారులు తర్వాత బాధితులకు సంబంధించి కూడా అందరూ కూడా ఒకేసారి అక్కడికి వెళ్లి లంచం ఇస్తుండగా ఇటు ఏసీబీ అధికారులు అయితే ఆమెనైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆమెను అదుపులో తీసుకొని కార్యాలయంతో పాటు తర్వాత ఆమెను అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. అసలు ఈ భవనానికి సంబంధించి కూడా ఎంత లంచం డిమాండ్ చేసింది, తర్వాత ఆమె అంటే ఎన్ని రోజుల నుంచి అతన్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్న దాని మీద కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కార్యాలయంలో సోదాల తర్వాత తన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. దాదాపు 4 లక్షల రూపాయలు కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడంతో కూడా భారీ మొత్తంలో ఈ డబ్బులు ఆమె డిమాండ్ చేసినట్లయితే ప్రాథమికంగా అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించే జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు అయితే మీడియాకి అయితే వెళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఏదో ఒక చోట అంటే అవినీతికి సంబంధించి పాల్పడుతున్న అధికారులకు సంబంధించి ఏదో ఒక చోట కూడా రోజుకొక అవినీతికి సంబంధించి పాల్పడుతున్న అధికారిని అయితే సోదాలు చేయడం కానీ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. కానీ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా పలు కార్యాలయంలో కూడా అధికారులకు సోదాలు ఇటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో ఏకంగా 4 లక్షల రూపాయలు లంచం తీసుకున్న పట్టుబడడంతో కూడా మరొకసారి ఇప్పుడు సోదాలు నిర్వహించి తర్వాత ఆమెకు సంబంధించిన కూడా ఆ కార్యాలయంలో పాటు తర్వాత ఇళ్లలో కూడా నివాసంలో కొత్తగా సోదాలు చేసిన తర్వాత ఈ మరి ఆమెకు సంబంధించి మరి ఏ విధంగా ఉంది ఏంటిది అనేది కూడా పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు అయితే ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.